మార్కు సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడారు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. యేసుక్రీస్తును గురించి 2 వచనాలు చెబుతా ఉన్నాయి. యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడి నుంచి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. కపెర్నహూము ఆయన పెరిగిన గ్రామం. సొంతూరుకి వెళ్ళాడు. వెళ్ళి మందిరానికి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు? బోధించాడు. బోధించినప్పుడు ఆ బోధ వినిన వారికి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎందుకు వినిన వారికి ఆశ్చర్యాన్ని కలుగజేసిందంటే ఆయన బోధ ఎలా ఉంది? అధికారము కలిగిన వారి వలె ఉంది. అంటే ఒక అధికారి ఎలాగైతే ఆజ్ఞతోనూ ఖండితంగా బోధిస్తాడో, చెబుతాడో, అలా యేసుక్రీస్తు బోధించాడని లేఖనం చెబుతా ఉంది. ఆయన ఎలాంటి బోధకుడో మనం చూసాం. ఆయన బోధ విధానాన్ని మనం చూసాం. తర్వాత ఆయన ఏమి బోధించాడు, వాట్ హీ ప్రీచ్డ్, ఆయన ఏమి బోధించాడు అనేది ధ్యానం చేస్తున్నాం. ఏం బోధించాడు ఆయన? కొన్ని అంశాలు నేర్చుకున్నాం. పరలోక రాజ్యమును గురించి ఆయన బోధించాడు. మారు మనసును గురించి ఆయన బోధించాడు. తర్వాత సువార్త చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన సువార్త. పోయిన వారం మనం అదే నేర్చుకున్నాం. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. సువార్త అంటే ఏంటి? ఆయన జననం, మరణ, పునరుద్ధానం. ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ముందే శిష్యులకు బోధించాడు. కాబట్టి ఏమి బోధించాడు? సువార్తను నమ్మమన్నాడు. సువార్తను ఏం చేయమన్నాడు? నమ్మమన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి. ఏమిటండి అది? నమ్మిన ప్రతి వ్యక్తికి, ఎవరు నమ్మినా, ఎలాంటి వారు నమ్మినా, నమ్మకమున్న సువార్తను నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయడానికి సువార్త అనేటువంటిది దేవుని శక్తి. దేవుని శక్తి సువార్తలో పొందుపరచబడి ఉంది మిత్రులారా. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, ఆలోచన ఏంటంటే సువార్తను మనము నమ్మాలి. ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపము నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయనలో జీవం ఉంది. ఆయన మనకు జీవం ఇస్తాడనేటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు మీద మనం కలిగి ఉండాలి. సువార్తను మనం నమ్మాలి అని ఆ మాట మనకు చెబుతా ఉంది. ఇంకా ఏం బోధించాడు యేసుక్రీస్తు? మత్తయి సువార్త 9:6. ఇంకా ఏం బోధించాడు యేసుక్రీస్తు? మత్తయి సువార్త 9:6. అయినను దేన్ని? పాపమును క్షమించుటకు. ఎక్కడండి? భూమి మీద మనుష్య కుమారునికి ఏముందండి? ఆయనకి అధికారం. ఇది బోధించాడు ఆయన. పాప క్షమాపణ. ఏమిటండి అది? పాప క్షమాపణ. పాపము క్షమించబడాలి. ఎవరు క్షమిస్తారు? పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని అడగాలి? యేసుక్రీస్తు లేడని అనుకుందాం. యేసుక్రీస్తు లేడని అనుకుందాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడగాలి? ఏమండి? ఎవరి దగ్గరికి వెళ్ళినా పాప క్షమాపణ అనేటువంటిది దొరకదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి చదవండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై
మీకు అర్థమైందన్నమాట. రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి, ఎలా వచ్చాడండి ఆయన? ప్రధాన యాజకుడిగా వచ్చి. ఎవరిలాగా వచ్చాడు ఆయన? ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యాజకుని పని మనకు తెలుసు కదా. యాజకుని పని ఏంటి? మనుషులందరూ పాపం చేసినటువంటి వారు వస్తారు, ఒక గొర్రెను, ఒక మేకను, లేకపోతే ఒక ఎద్దును, పావురాళ్లను, కోడెలను, శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొని వస్తారు, వచ్చి యాజకునికి ఇస్తారు. యాజకుడు ఏం చేయాలి? వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తం, తన నిమిత్తం, యాజకుడు కూడా మనిషే కదా, తన కొరకు తాను, అలాగే ఎవరైతే పాపంతో వచ్చారో, మేము తప్పు చేశాం కాబట్టి ప్రాయశ్చిత్తంగా ఈ బలిని ఇస్తున్నాము, ఈ బలికి దీన్ని తీసుకుని వస్తాము అని చెప్పేసి వాళ్ళు తీసుకుని వచ్చారు. ఆ తీసుకుని వచ్చినటువంటి గొర్రె పిల్లను ఈ యాజకుడు వధించినప్పుడు ఆ గొర్రె చనిపోతుంది. ఆ గొర్రె, పాపం చేసింది ఎవరు? మనిషి. చనిపోయింది ఎవరు? గొర్రె, మోగజీవి. అవునా కదా? అంటే మోగజీవి యొక్క రక్తాన్ని ఇవ్వడం ద్వారా, మోగజీవి యొక్క రక్తాన్ని ఇవ్వడం ద్వారా మనకు పాపక్షమాపణ అనేటువంటిది లేదు. అది మరి ఎందుకు అలా జరిగిందంటే సాదృశ్యము అన్నాడు. ఏంటది? సాదృశ్యము అంటే ఉదాహరణ, ఇది ఇలా జరగాలి అనేది ఎగ్జాంపుల్ చెప్పడానికి మనకి ఇలా జరిగిందని చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి మనం వెళ్ళాలి, అంతే కదా. ప్రధాన యాజకుని దగ్గర, ప్రధాన యాజకుడే ప్రజల పక్షంగా పాపముల నిమిత్తం బలి అర్పించేవాడు. ప్రధాన యాజకుడే ప్రజల నిమిత్తం బలులను అర్పించేవాడు. 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణములను బలులను అర్పించుటకు, అది ప్రతి ప్రధాన యాజకుడు ఎందుకు నియమించబడ్డాడు? నియమించబడ్డం అంటే పెట్టారు, అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంట? బలులను అర్పణములను అర్పించుటకు. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ఏమైనా ఉంటా అవశ్యం. ధర్మశాస్త్ర ప్రకారమును అర్పణములు అర్పించున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. భూమి మీద ఉన్న ఎడల యాజకుడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. హల్లెలూయా. బలులను అర్పణములను అర్పించడానికి యాజకుడిని దేవుడు నియమించాడు. ప్రతి ప్రధాన యాజకుని మనుషుల్లో నుంచి సెలెక్ట్ చేసి నియమించాడు. అక్కడ ఏం చేయడానికి? బలులను అర్పణం చేయడానికి. కానీ ఈసారి ఏం జరిగింది? యేసుక్రీస్తు విషయంలో దేవుడే స్వయంగా శరీరం ధరించుకొని ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఈ దేవుడు నియమించిన ప్రధాన యాజకులు మనుషులు చేసినట్టుగా చేయడానికి కాదు. మనుషులు చేసినట్టుగా అర్పణాలు మీరిస్తే తీసుకొని వాటిని అర్పించి పాప క్షమాపణ ఇవ్వడం కాదు. ఈయనేం చేశాడు అంటే ఆయనే బలి అవ్వడానికి. ఇప్పుడు చదవండి 9వ అధ్యాయంలో కొంచెం. తానే నిత్యమైన విమోచన సంపాదించాడంట ఆయన. ఎవరండి? ఆయనే నిత్యమైన విమోచన. యేసుక్రీస్తే నిత్యం. ఈ గొర్రెను అర్పించినటువంటి వాడు. ఉదాహరణకు నేనే తప్పు చేశా, మేకపోతును లేకపోతే గొర్రెపోతును తీసుకుని వెళ్ళా, నిర్దోషమైన దాన్ని యాజకునికి ఇచ్చా, యాజకుడు అర్పించాడు. నేను ఇస్తే యాజకుడు అర్పిస్తాడు, అంతే కదా. అర్పించాడు, సరే అక్కడ అయిపోయింది, పాపం నివారణ అయిపోయింది. మరి మరలా ఇంకోసారి తేవాలిగా, మళ్ళా తప్పు చేయకుండా ఉండలేను కదా, మనిషిని కదా. అర్థమవుతుందండి? అంటే ఇది ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉండేది అలాగా. కానీ యేసుక్రీస్తు నిత్యమైనటువంటి విమోచన తెచ్చాడు. అదేంటనంటే ఆయనే బలి అవ్వడం. ఆయనే బలి అవ్వడం. చదువుదాం. హస్తకృతము కానిది. ఇదేంటండి? ఇదేంటనేది హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక
తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. ఏంటండి, ఈ కోడెల రక్తము ఎడ్ల రక్తంతో కాదు ఆయన ఇచ్చిన విమోచన. అర్థమవుతుందండి? ఇది నిత్య విమోచన. స్వరక్తం ఇచ్చి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించాడు. ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఈ లోకంలో హస్తకృతం అంటే సృజించబడినది కాదు. ఆయన దైవం, ఆయనే వచ్చాడు. ఆయన సృజించబడిన వాడు కాదు, స్వయంభవుడు ఆయన. అంతే కదా. దేవుడు అంటే సృజించబడిన వస్తువు కాదు, తయారు చేయబడిన వాడు కాదు. ఆయన తయారు చేయబడినటువంటి వాడు కాదు ఆయన. అందుకే ఆయన హస్తకృతము కానిది, ఘనమైనది, పరిపూర్ణమైనటువంటి నిత్య విమోచన బలిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు వాళ్ళకి, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము ఉంది అని. హల్లెలూయా. కనుక పాపక్షమాపణ మనము పొందుకోవాలంటే ఎవరిని అడిగితే పాపక్షమాపణ దొరుకుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు దగ్గర మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన నీ కొరకు, నీ అపరాధము కొరకు, నీ పాపము కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. నీ పాపమునకు పరిహారము ఏమి చెయ్యాలో అది చేసేసాడు ఆయన. పరిహారం ఏం చేయాలో అది చేసేసాడు. ఇప్పుడు నువ్వు ఎడ్డునో, లేకపోతే ఇప్పుడు నువ్వు మేకపోతునో, గొర్రెపోతునో అప్పుడు తీసుకొని వచ్చి నువ్వు బలివ్వండి అని చెప్పాల్సిన అవసరత నీకు లేదు. నీ పాపమునకు నివారణ యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా. అదే చెప్పాడు కదా, తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎందుకు? అక్కడ ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. హల్లెలూయా. యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఈ ఎడ్ల రక్తము, గొర్రె రక్తము ఏం చేసిందంట? శరీర శుద్ధిని కలుగు చేసింది, ఆత్మశుద్ధిని కలుగు చేయలా. ఆత్మశుద్ధి అనేటువంటిది కలగల. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఈ మాట అర్థం కావాలి. శరీర శుద్ధి అంటే శరీరంతో పాపం చేసావు, తీసుకెళ్ళావు, బలి అర్పించావు, మళ్ళీ మామూలు అయిపోయావు. అక్కడ ఆత్మ పవిత్రం అవ్వాల. మీకు అర్థమైంది నా మాట? ఆత్మ పవిత్రం అవ్వాలా. ఇప్పుడు చేసే తప్పు పని మనసులో కలిగి చేస్తున్నావా, మనసులో కలగకుండా ఊని శరీరంతో చేస్తావా? అంతే కదా. మీకు అర్థమైనప్పుడు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఆత్మను శుద్ధీకరణ చేస్తుంది. హల్లెలూయా. అంటే ఒక్కసారి నువ్వు తప్పిదం చేసినప్పుడు ఆత్మ నీకు బయలుపరిచి ఈ తప్పిదం చేసావని చెప్తుంది, ఇంకోసారి చేయకోకుండా చేస్తుంది. అది యేసుక్రీస్తు రక్తం ద్వారా జరిగినటువంటి బలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది అనుకుంటా. ఆత్మను శుద్ధీకరించింది యేసుక్రీస్తు రక్తం, శరీరాన్ని కాదు. సునీల్ అనేటువంటి వ్యక్తి ఒక తప్పిదం చేశాడు. ఏంటి సునీల్ చేసినటువంటి తప్పిదం? దొంగతనం చేశాడు. ఇప్పుడు వెంటనే మనసులో అపరాధ భావం కలిగింది. సరే ఏం చేయాలి? దొంగతనం చేశాను కదా, తప్పే కదా నేను చేసింది. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఈ పని చేశాను, తప్పిదం చేశాను, మరి ఇదిగో ఈ కోడిని తీసుకొచ్చాను, లేకపోతే ఈ మేకపోతుని లేకపోతే ఈ గొర్రెపోతుని తీసుకుని వచ్చాను అంటే ప్రధాన యాజకుడు దాన్ని బలిచ్చి దాంట్లో కొంచెం రక్తం తీసుకొని బలిపీఠానికి పూసి ఆ వ్యక్తికి పూసి, అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. మళ్ళీ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. మళ్ళీ చేసి అంటే మళ్ళీ తీసుకెళ్ళాలిగా. అంటే ఆత్మశుద్ధి కాలేదు.
మీకు అర్థమైందండి? మనసు అనేటువంటిది పవిత్రం చేయబడలేదు, కానీ యేసు రక్తం ఏం చేస్తుందంటే అదే చెప్పాడు ఇక్కడ. ఏల ఎనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శుద్ధీకరణము కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంట? నిర్జీవ క్రియలను విడిచి, అంటే జీవము లేని పనులను వదిలిపెట్టేసి, అర్థం లేనటువంటి పనులను వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, సేవించడం అంటే ఆరాధించుటకు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంట? నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్లుగా చేసి మనల్ని జీవం కలిగినటువంటి దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని పవిత్రపరిచేది యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పుట్నోట్లో 3 అనేసాడు, మన అనే పదం ఉపయోగించాడు అక్కడ. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరణము చేస్తుంది అని. హల్లెలూయా. కనుక పాప క్షమాపణ గురించి యేసుక్రీస్తు బోధించాడు. పాప క్షమాపణ ప్రధాన యాజకుని దగ్గరకు నువ్వు పాపం చేసినప్పుడు ఎద్దునో లేకపోతే మేకపోతునో గొర్రెపోతునో తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడం ద్వారా పాప క్షమాపణ లేదు, మనుష్య కుమారునికి ఇప్పుడు అధికారము. హల్లెలూయా. కాబట్టి మన పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి ఏముంది? అధికారం ఉంది అని యేసుక్రీస్తు పాప క్షమాపణను గురించి బోధించాడు. మిత్రులారా, యెషయా గ్రంథము 43:25 ఆధారం చూడండి. యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమ క్రియలను ఎవరి దేవుడు అన్నాడు ఈ మాటను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమ క్రియలను తుడిచివేయుచున్నాను. ఏం చేస్తానంటాడండి ఆయన? దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నట్టుగా నీ పాపాలు తుడిచివేయడం కాదు, నువ్వు అనుకున్నట్టుగా నీ పాపాలు పోవు. ఎద్దును తీసుకెళ్ళడం ద్వారా, లేకపోతే గొర్రె పొత్తును బలి ఇవ్వడం ద్వారా పాపం చేసినప్పుడు, లేకపోతే ఒక మేకపోతును బలి ఇవ్వడం ద్వారా, లేకపోతే ఒక ఆవును బలి ఇవ్వడం ద్వారా, సంథింగ్ ఏదో ఒక బంగారం ఇవ్వడం ద్వారా, ఒక ఎండ ఇవ్వడం ద్వారా, పావురాన్ని బలి ఇవ్వడం ద్వారా నీ పాపములను తుడిచివేయడం అది నువ్వు చేసేటువంటి పని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. అంటే ఇదంతా దేవుని లెక్క ప్రకారం జరగాలి. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి దానిని బట్టి కాదు, ఆయనే తన చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేశాడు. అందుకు దావీదు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు అని. ఎవరి చేత? యెహోవా చేత ఏమని అనిపించుకోవాలంట? నిర్దోషిగా ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. హల్లెలూయా. అక్కడ అంటాడు, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం. 18-19 సమస్తమును ఏమిటండి? సమస్తమును ఎవరి వల్ల అయినవి? దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఏంటి సమాధానపరిచే పరిచర్య ఏంటంటే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఇది చేశాడు దేవుడు. మీ పాపములను మన పాపములను మన మీద మోపలేదు.
నువ్వు ఎలాగైతే నీ పాపమును బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ గొర్రె మీదను ఆ ఎద్దు మీదను ఎలాగైతే నీ పాపమును ఆ దాని మీద మోపి దాని మీద చేతులు ఉంచుతున్నావో, నీ పాపమును ఎలాగైతే అది ప్రాణంగా బలి నీ పాపం వల్ల అది బలి అవుతుందో, అలాగే దేవుడు ఏం చేశాడు అనంటే మిత్రులరా, పాప భారమును నీ మీద మోపలేదు, యేసుక్రీస్తు మీద మోపాడు ఆయన. హల్లెలూయా. నీ పాప భారం అంతా కూడా నా ఆయన మీద మోపబడింది. అదే నీ పాప భారాన్ని నీ మీద వేస్తే, తప్పు నువ్వు చేసావుగా అనుభవించని నీకే వదిలేశాడు అనుకోండి, అందరూ నరకానికి పోవాలి కట్టకట్టుకొని. అవునా కదా? అందరం కూడా ఎక్కడ ఉండాలి? మనం నరకంలో ఉండాలి. అది దేవునికి అది ఇష్టం లేదు. దేవుని మనసు అటువంటిది కాదు మిత్రులారా. అది చెప్పాడు, వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమాచారం చెప్పాలి మీకు. మేము చెప్పాల్సిన విషయం ఇదే. దేవుడు మీ అపరాధములను మీ మీద పెట్టలేదు. నువ్వేమైతే అపరాధములు చేశావో, ఏదైతే అపరాధములు జీవించావో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావో, ఆ జీవిత పాపాన్ని దేవుడు నీ మీద మోపడంలా ఆ భారమంతా క్రీస్తు భరించాడు. ఇప్పుడు కేవలము నువ్వు క్షమాపణ కోరడం ద్వారా, నువ్వు క్షమాపణను కోరడం ద్వారా, పశ్చాత్తాపము చెందడం ద్వారా, క్షమాపణను అడగటం ద్వారా, క్షమాపణను అడగటం ద్వారా నీ అపరాధములు నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బుడ్డోడు వచ్చి అన్నయ్య సారీ అని అనకపోతే వాడి మీద నా ఫీలింగ్ ఎలాగుండేది? అవునా కదా? వాడి మీద నెగిటివ్ గా ఉంటది. నాకు ఎలా ఉంటది? ఈడు పలాంటి టైంలో ఈడిది బుద్ధి అనుకుంటా, ఈడు ఎలాంటి వాడని డిసైడ్ అయిపోతా నేను. కానీ నా ఆలోచననే మార్చేశాడు వాడు క్షమించమని అడిగి. నా హృదయ ఆలోచనని మార్చేశాడు క్షమించమని అడిగి. నా ఉద్దేశాన్ని మార్చేశాడు క్షమించమని అడిగి. ఎంత అద్భుతమైనటువంటి అంశం. ఈరోజు ప్రభు మాటలను బట్టి చెప్తా ఉంటున్నాను మిత్రులారా, దేవుని తలంపును నువ్వు క్షమాపణ అడిగితే నీ విషయంలో నీ అపరాధమును ఆయనకు ఎప్పుడు కూడాను జ్ఞాపకం చేసుకోడు. అందుకనే ఒక మంచి వాక్యం ఉంటది కదా, అపరాధములను ఒప్పుకొనివాడు కనికరం పడతాడు, కనికరము పొందుతాడు అని. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మిత్రులారా. కనుక ఆయన పాప క్షమాపణను గురించి ఆయన బోధించాడు మిత్రులారా. పాప క్షమాపణ గురించి ఆయన అపోస్తుల కార్యాలు 5:31, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను ఏమి ఇవ్వడానికంట? మారు మనసు పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం చెప్పాడండి? దేవుడు యేసుక్రీస్తును హెచ్చించాడు. ఎలాగా? హస్త బలము చేత హెచ్చించాడు. హస్త బలము చేత హెచ్చించాడు. దేవుడు ఏం చేయడానికి హెచ్చించాడు? ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ రక్షణ ఇవ్వడానికి. దయచేయడం అంటే అర్థం ఏంటి? ఇవ్వడానికి. మారు మనసు పాప క్షమాపణ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తుని దేవుడు అధిపతిగా నియమించాడు. హల్లెలూయా. కాబట్టి నీ పాపమునకు క్షమాపణ, నీకు మారు మనసు ఇచ్చేది ఆయనే, నీకు రక్షణ ఇచ్చేది ఆయనే, నీ పాపములను క్షమించేది కూడా ఆయనే. ఎందుకంటే ఆయనకి ఇవ్వబడింది ఆ అధికారం. ఆయన అధిపతి. సంతకం నేను కాదు పెట్టేది. అర్థమవుతుందండి? ఇప్పుడు భూమిని మన పేర రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు భూమి నాదే, నీ పేరుని రిజిస్ట్రేషన్ చేయాలి. నేను ఒక సంతకం పెడితే అయిపోద్దా? అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా అథారిటేషన్ అనేటువంటిది చెయ్యాలి.
వాళ్ళు కూడా సంతకం అనేటువంటిది ఆ పర్మిషన్ ఉండాలి. నేను ఈ భూమిని ఈ ఇతని నుంచి ఇతని పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనేటువంటిది ఒక సైన్ అనేటువంటిది వారిది ఉండాలి. కాబట్టి ప్రభునందు మిత్రులరా, మనకు పాప క్షమాపణ దొరుకు స్థలం యేసుక్రీస్తే. ఇంకో మాట చదవండి, అపోస్తుల కార్యాలు 13:38. 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఇంటున్నారు మాట, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియో మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఎవరండి విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. విశ్వసించు ప్రతి ఒక్కరూ కూడాను ఇదిగో ఈ యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దోషాలు వారి మీద నుంచి తొలగించబడుతున్నాయి, పాపము వారి మీద నుంచి తొలగించబడుతుంది, పాప భారము వాళ్ళ మీద నుంచి తొలగించబడుతుంది, శాపము వారి మీద నుంచి తొలగించబడుతుంది, నీతి వారికి అనుగ్రహించబడుతుంది, రక్షణ వారికి అనుగ్రహించబడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రకటించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమృద్ధి జీవం సంఘ సభ్యులమైనటువంటి మనందరితో ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు చెప్పిన మాట ఏంటంటే, మన పాపములను క్షమించుటకు అధికారి ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయన మన కోసము చనిపోయాడు, ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోవడం మాత్రమే కాదు, ఎడ్ల లాంటి రక్తం కాదు, గొర్రెల లాంటి రక్తం కాదు, మేకల లాంటి రక్తం కాదు. ఆయన ఎటువంటి బలి ఇచ్చాడంట? ఆయన నిత్యమైనటువంటి విమోచన ఇచ్చినటువంటి వాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిత్యమైన విమోచన ఇచ్చినటువంటి వాడు. ఆయన గనక రక్షణ ఆయన స్వాధీనంలో ఉంది, పాప క్షమాపణ ఆయన స్వాధీనంలో ఉంది, మారు మనసు ఆయన స్వాధీనంలో ఉంది, నిత్య జీవం ఆయన స్వాధీనంలో ఉంది. ఆయనను నువ్వు క్షమించమని అడిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, యోహాను 1వ పత్రిక, క్షమించండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపమును మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మీలో ఎంతమంది ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు, నేనే పాపం చేయలేదు. మనలో ఎంతమంది ఇలా జడ్జిమెంట్ చేసుకున్నాం, నాకు ఏ పాపం తెలియదు. చెప్పండి, నాకు ఏ పాపం తెలియదా? మనకి నేను ఏ పాపం చేయలేదు. అలా మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో దేవుణ్ణి మనం అబద్ధికుని చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయన వాక్యం మనలో లేదు. ఆయన వాక్యం మనలో లేదు. ఆయన వాక్యం మనలో లేదు. అది లేనప్పుడు మనం ఇంకా పాపంలోనే జీవిస్తున్నాం. అలా అనుకున్నటువంటి వారిలో దేవుని వాక్యం లేదు. నేను ఏం పాపం చేశానని దేవుడు నాకు పరిస్థితి ఇచ్చాడు? ఏమండి, నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు? ఒక ఆవిడంది, అమ్మ దేవుడున్నాడు, నువ్వు బాధపడమకు, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని బిడ్డల్ని పోషిస్తాడు అని అంటే, ఏమి దేవుడు ఏమి లోకం తమ్ముడు, నా దేవుణ్ణి తీసుకెళ్ళినటువంటి దేవుడు ఒక దేవుడా అంది ఆవిడ. ఆయన చనిపోయాడు, పలకరిద్దామని వెళ్ళి కొంచెంసేపు వాక్యం చెప్తుంటే అట్లా అంది ఆవిడ. నేను ఏం పాపం చేశానని మా ఆయన తీసుకుని, నువ్వేం పాపం చేయలా.
స్వాభావికంగానే నువ్వు పాపివి, నువ్వే దేవునికి విరుద్ధమైనటువంటి జీవితంలో ఉన్నావు. నీ భర్త చనిపోవడానికి కారణం ఏంటనంటే పాపమే కారణం. ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం కారణం. ఆదాము తప్పు చేశాడు, దేవునికి విరుద్ధంగా జీవించాడు, దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఆ మరణం అనే పనిష్మెంట్ అక్కడే వచ్చింది. ఆదాము దగ్గర నుంచి మరణం మనల్ని ఏలుతూ ఉంది. మరణం మనల్ని ఏలుతూ ఉంది. పాపము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనము పుట్టుకతో అంటే స్వభావ సిద్ధంగా మనకు వచ్చినటువంటి పాపం. రెండు మనం ఊహ వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత కావాలని మనం చేసేటువంటి పాపం. పిల్లవాడికి దొంగతనం చెయ్యమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా చెప్పారా నిన్న బుడ్డోడికి? ఎవరు చెప్పలా. మరి ఎందుకు ఆడిగా మనసు వచ్చింది? స్వభావ సిద్ధమైనటువంటి పాపం. మనిషి లోపల ఆ పాపం అనేటువంటి దాని యొక్క ఛాయ, దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం అనేటువంటిది మానవుని హృదయంలో ఉండిపోయింది. ఆడికి ఎవరో టీచ్ చేయలా. అరే అన్నయ్య, రూమ్ లో ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి తీసేయి. అన్నయ్య అడుగుతాడు, అవి దొరికినాయి అని చెప్పు. నేను తీసానని చెప్పి మాకు వాస్తవానికి అటు తీశాడు. అర్థమవుతుందండి? మళ్ళీ తర్వాత చాట చెప్పాడు, నన్ను క్షమించు అన్నయ్య, తెలియక ఏదో పొరపాటు నేను తీశాను అన్నాడు. అంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. అర్థమవుతుందండి? అది ఒప్పుకోవడం. నేను ఏ తప్పిదము లేదు, నాలో ఏ పాపము లేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడాను మరణించవలసిందే. ఏదో ఒక రూపేణ మరణం అనేటువంటిది మనిషికి వస్తుంది. దానికి నింద దేవుని మీద పెట్టకూడదు. మనం ఆదాము నుంచి స్వభావ సిద్ధంగా మనకు వచ్చినటువంటి పాపం మనము మామూలుగా ఊహ తెలిసిన తర్వాత మనం చేస్తున్నటువంటి పాపం. అందుకే పరిశుద్ధ వాక్యం మనకి ఈ తెలియజేస్తున్నటువంటి మాటలు మిత్రులారా, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా, స్వభావం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం దేవుని మహిమను పొందలేకపోవడానికి, దేవునికి దూరం కావడానికి, మనం చనిపోవడానికి కారణం పాపమే. ఎన్న అక్కతో అక్క, బావగారు చనిపోయారు, మరి నువ్వు ఉంటావా? ఆవిడ ఉంటుందా? ఓ సంవత్సరానికి నువ్వు వెళ్ళిపోతావుగా, లేదా 2 సంవత్సరాలకు నువ్వు వెళ్తావుగా. నీకంటే కొంచెం ముందెళ్ళాడు, ఆయనకి ఉత్సాహం ఎక్కువ, అందుకే ముందెళ్ళాడు. నువ్వు కొంచెం ఆలస్యంగా వెళ్తావు. అటు మరణం ప్రతి మనిషికి అది విధి. అదేంటండి? అది ఆ విధి. కనుక గమనించవలసినటువంటి విషయం మిత్రులారా, ప్రతి ఒక్కరము కూడా ఆ దారిలో వెళ్లాల్సినటువంటి వారమే. ప్రతి మనిషి కూడా మరణించవలసినటువంటి వాడివే. పాపము వలన వచ్చు జీతము. హల్లెలూయా. కనుక మిత్రులారా, మనకు పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసు క్రీస్తు దగ్గర మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు ఆయనను పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం, రక్షణ నిమిత్తం ఆయనను దేవుడు అధిపతిగా నియమించాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దగ్గర మనకు నిత్యమైనటువంటి విమోచన దొరుకుతుంది. ఆయన స్వరక్తం ఇచ్చి నిత్యమైన విమోచన మనకు ఇచ్చాడు. మిత్రులారా, ఇంకేం బోధించాడు యేసుక్రీస్తు? చివరి మాట, తీర్పును గురించి యేసుక్రీస్తు బోధించాడు. దేని గురించి అండి? యేసుక్రీస్తు సమాజ మందిరానికి వెళ్ళి ఆయన దేని గురించి బోధించాడు అంటే, ఒకటి దేవుని రాజ్యము గురించి ఆయన బోధించాడు. 2 మారు మనసును గురించి ఆయన బోధించాడు. 3 స్వార్థ నమ్ముడని ఆయన బోధించాడు. 4 పాప క్షమాపణ గురించి ఆయన బోధించాడు. 5 దేవుని తీర్పును గురించి ఆయన బోధించాడు. మత్తయి సువార్త 13:36 వచనం చదవండి. 13:36 వచనం చదవండి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులైన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చి
గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పమనరి. అందుకైన ఇట్లు నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరండి? మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. బయటికి వెళ్ళిపో, నువ్వు పొర బయటికి వెళ్ళు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. రైట్, చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి మిత్రులారా. జన సమూహంలను పంపివేశాడు, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చాడు. పొలములో విత్తువాని ఉపమానం గురించి చెప్పాడు యేసుక్రీస్తు. ఈ ఉపమాన భావాన్ని మాకు చెప్పమని అన్నాడు. ఈ ఉపమాన భావం గురించి ఆయన మాట్లాడుతూ మంచి విత్తనాన్ని విత్తేవాడు యేసుక్రీస్తు మనిషి కుమారుడు. అలాగే ఇంకొన్ని విత్తనాలు ఉన్నాయి. పొలము లోకము భావం చెప్పాడు. మంచి విత్తనాలు విత్తేవాడు యేసుక్రీస్తు, పొలము లోకము. లోకమనే పొలములో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మంచి విత్తనములను విత్తుతున్నాడు. మంచి విత్తనములను విత్తుతున్నాడు. అదే లోకమనే పొలములో మరొకడు బయలుదేరాడు విత్తనాలు పట్టుకొని. చదవండి, ఆడెవడంట? అమ్మా కొంచెం 38వ వచనం. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఇంకో విత్తనం ఏంటంట? గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఎవరండి? దుష్టుని సంబంధులు. వాటిని విత్తినవాడు శత్రువు అపవాది. శత్రువు అపవాది. అపవాది విత్తేవి గురుగులు, మంచి విత్తనాలు విత్తేది మనుష్య కుమారుడు. ఇద్దరు విత్తుతున్నారు ఇక్కడ. ఎవరండి? ఇద్దరు మనుషులు విత్తనాలు జల్లుతున్నారు. ఒకటి మనుష్య కుమారుడైతే మరొకడు శత్రువైనటువంటి అపవాది. మనుష్య కుమారుడు విత్తిన విత్తనాలేమో దేవుని రాజ్య సంబంధులైతే, శత్రువైనటువంటి అపవాది విత్తినటువంటి విత్తనాలేమో వారు దుష్టిని సంబంధులు అని చెప్పాడు ఆయన. ఈ మాట చెబుతూ లాస్ట్ లో ఒక రోజు ఉంటది, కోస్తాం కదా. లాస్ట్ లో ఒక మాట ఉంటది, కోస్తాము కదా. చదవండి, ఆ మాట చెప్తాడు అక్కడ. కోత కోయువాడు దేవదూతలు. కోత కోసేవాళ్ళు ఎవరండి? దేవదూతలు. చెప్తాడు ఈ మాట 30వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. మనం పంట వేసామంటే ఏదో ఒక రోజు దాన్ని ఎలా వద్దా? అలాగే పంట విత్తబడుతుంది. మనుష్య కుమారుడు విత్తనాలు విత్తుతున్నాడు, అలాగే అపవాది కూడా విత్తుతున్నాడు. ఒక రోజున కోత ఉంది. ఒక రోజున ఏముందండి? దట్ ఈస్ ద జడ్జిమెంట్. అది దేవుని న్యాయమైనటువంటి తీర్పు. అది దేవుడు చేస్తాడు, అపవాది చేయడు. అర్థమైందా మీకు? అది దేవుడు చేస్తాడు. ఈ యుగ సమాప్తి కోత కోసేటువంటి వారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడునో అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగుతుంది. గురుగులు ఏమవుతాయంట? సమకూర్చబడి అగ్నిలో కాల్చివేయబడతాయి. అగ్నిలో ఏమవుతాయి? అలాగే యుగ సమాప్తిలో దుష్టుని సంబంధులందరూ కూడాను అగ్నిలో కాల్చివేయబడతారు. మనకు తెలుసు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు మిత్రులు. అగ్ని ఆరదు, పురుగు చావదు చెప్పాడు. 47వ వచనంలో ఏమంటాడంటే, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె. అది ఎలాగండి? అది నీతిమంతులు ఎలాగండి? నీతిమంతులు సూర్యుని వలె తమ తండ్రి రాజ్యంలో తేజరిల్లుదురు. ఒకడు ఎలా నీతిమంతుడు అవుతాడు? యేసు క్రీస్తునందు విశ్వాసముంచువాడు నీతిమంతుడు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు విశ్వాసము మూలముగానే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజుతో ఆ 21, 22 వచనాలు ముగించబడతా ఉంటున్నాయి. ముగింపుగా నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, వినండి. యేసుక్రీస్తు తన 33.5 జీవిత కాలంలో బోధించినటువంటి సత్యాలు, దేవుని రాజ్యము ఉంది అని బోధించాడు ఆయన. మనందరికీ దేవుని రాజ్యం ఉంది. అందరికీ దేవుని రాజ్యం ఉంది. పరలోకం అనేటువంటిది ఉంది. దాన్ని చూపించు అని నువ్వు అడిగావు అనుకోండి, అదేంటంటే హాస్యం చేసినట్టు అవుతుంది. హాస్యం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దేవుని రాజ్యం లేదు అనేది నీ వాదన అయితే, లేదు అని చెప్పడానికి నువ్వు ఆధారాలు చూపించాలి. అప్పుడు అవునా కాదా? దేవుని రాజ్యం అనేటువంటిది ఉంది అని ఆయన బోధించాడు. దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మారు మనసు పొంది మారు మనసునకు తగిన ప్రతిఫలమును మనం ఫలించాలి. మారు మనసునకు ప్రతిఫలము మనం ఫలించాలి. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ పాఠాలన్నింటిలో మనం నేర్చుకోవాలంటే మనం మారు మనసు పొంది మారు మనసునకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. రెండవది, మనము మారు మనసు అంటే పశ్చాత్తాపం, మార్పు అనేటువంటిది మన హృదయంలో, మనసుకు ఆత్మకు సంబంధించినటువంటిది మిత్రులారా. కనుక గమనించవలసినటువంటి విషయం, హృదయం మారిందా? మన క్రియలు మారాయా? తత్వం మారిందా? మనసు మారిందా? అది మారాలి. హృదయం అనేటువంటిది మారాలి. దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నామా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సువార్తను నమ్మాలి. దేన్ని నమ్మాలండి? ఆయన సువార్తను బోధించాడు, సువార్తను నమ్మమని బోధించాడు, సువార్త నమ్మమని ఆయన బోధించాడు. ఎందుకంటే సువార్తలో నమ్ము ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేసేటువంటిది సువార్త. మనం ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించాలంటే, మా మందిరానికి రండి, మీకు స్వస్థత వస్తుంది, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ దేవుడు కార్యం చేస్తాడు, ఈగా చెప్పాల్సింది. ఇదంతా సొల్లు పురాణం. అర్థమవుతుందండి? ఇదంతా ఏంటండి? సొల్లు పురాణం, అనవసరమైన పురాణం, అర్థం లేనటువంటి బోధ. అలా చెప్పినప్పుడు మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు మోసపోయి వచ్చిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందండి? మందిరానికి రమ్మని, ఎందుకు మందిరానికి రమ్మని చెప్పడం కాదు, సువార్త చెప్పు. ఏం చెప్పాలండి? మందిరానికి రమ్మని నువ్వు చెప్పకూడదు, మందిరానికి రావాలని వాళ్ళకి అనిపించాలి. దేవుని సహవాసానికి రావాలని వాళ్ళకి అనిపించాలి. నువ్వు చెప్పడం కాదు. మందిరానికి రమ్మని ప్రోద్బలం చేయడం అది భావ్యమైనటువంటి అంశం కూడా కాదు. నీ డ్యూటీ ఏంటి, నా డ్యూటీ ఏంటి, నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి? సువార్త చెప్పడం, సువార్తను చెప్పడం. ఒకవేళ మందిరానికి రమ్మని పిలిచినప్పుడైతే వాక్యము విందుగానే రండి అని పిలవండి. దేనికోసం? వాక్యము వినటానికి రండి అని పిలవండి. అది కొంచెం బాగుంది. అర్థమవుతుందా? కనుక సువార్తను నమ్మమని ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. పాపం క్షమించుటకు ఆయన అధికారి అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. మనము పాప క్షమాపణ పొందుకోవాలి యేసుక్రీస్తు దగ్గర. తర్వాత దేవుని తీర్పు అనేటువంటిది మనకు ఉంది మిత్రులారా. మనం పాప క్షమాపణ పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా, మారు మనసునకు తగిన జీవితాన్ని జీవించకపోయినా అండి, సువార్తను నమ్మకపోయినా దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకుంటాడు. దేవుని తీర్పులో ఏది ప్రామాణికం అంటే విశ్వాసమును బట్టి కొలిచి దేవుడు నీకు తీర్పు చేయబోతున్నాడు. మీకు అర్థమైందా అన్నమాట? సో గాడ్ విల్ జడ్జ్ us బై ఫెయిత్.
దేవుడు మనలను ఎలాగూ తీర్పు చేయబోతున్నాడంటే విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయన నీకు నాకు తీర్పు తెచ్చబోతున్నాడు. ఈరోజు నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? ఈరోజు నీ విశ్వాసం ఏ స్థితిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన